నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వెరైటీ స్పీచ్ ఇచ్చారు. కులాలు వద్దు దేశం ముద్దు అన్న రీతిలో పవన్ ప్రసంగం కొనసాగింది. మంగళగిరిలో జనసేన నిర్మాణ సారథుల సమావేశంలో ఆయన పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల గుర్తింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పైన పవన్ కళ్యాణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. కుల రాజకీయాలు, దూషణల సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఏపీ రాజకీయాల్లో కుల ప్రభావం ఎంతవరకు ఉంది? పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలేంటి? మేజర్గా కులాలు మీకు భవిష్యత్తులో చాలా మాట్లాడుతూ ఎక్కువ వస్తాయి మీకు ఇవన్నీ. ఇది మటుకు మీరు ఒక కీలకమైన మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. నేను ఆల్వేస్ బిలీవ్ అంటే నేను నా పూర్తి నమ్మకం నాకు దేశమే. నాకు కులం అనేది మనకు సామాజిక చిత్రపటం, అది మన సామాజిక సత్యం, అదొక సోషల్ రియాలిటీ. దాన్ని మనం నేను మార్చాలని ప్రయత్నం చేయను, సరిదిద్దాలని కూడా ప్రయత్నం చేయను. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు, ఇది ఇబ్బందిగా ఉంది అని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ప్రతి 10 ప్రదేశాల్లో అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక, ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు, మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధులు అన్న మన దళిత సోదరులు అన్నా నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి, అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు, కానీ ఎవరో ఒకరు ఎక్కడో చోటకు ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే, ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. అంటే ఈ మధ్యన నేను రమేష్ గారికి రాజ్యసభ పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా దాని మీద అసలు ఒక నెల రోజులు గొడవ జరిగింది. ఇంకా జరుగుతుంది నాకు తెలియదు, ఇంకా జరుగుతుండాలి నాకు తెలిసి. నేను ఒక వ్యక్తిని ఎలాగ నేను నిర్ధారిస్తాను, ఎందుకు ఇస్తాను? మరి శివ గారిని గుర్తించినట్టుగానే, మునీర్ని గుర్తించినట్టుగానే రమేష్ గారిని కూడా అలాగే గుర్తిస్తాను. నేను అలా గుర్తించకపోతే తప్పు చేసినాడు అవుతాను కదా. అంటే నువ్వు కూర్చోబెట్టి ఇప్పుడు నిజంగా మనతో పాటు ఒక 10 మంది ఉండి ఆయనతో సరిసమానంగా కొద్దిమంది ఉండి అలాగే పనిచేసి వాళ్ళు ఎవరు లేకుండా ఆయన ఒక్కరికి ఇచ్చామంటే అర్థం ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇస్తే ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటంటారు. సో ఇది కొన్నిసార్లు నేను మాట్లాడుతాను బలంగా, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి మీ పొలిటికల్ గెయిన్స్ కోసం జనసేన అంటూ అది రైట్ కాదు. మేజర్గా
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ అభినందించారు. క్షేత్రస్థాయిలో వారి నాయకత్వ సామర్థ్యం నిరూపితమైందని కొనియాడారు. ఇప్పుడు ఈ నాయకత్వ బలాన్ని పార్టీ సంస్థాగత నిర్మాణంగా మార్చాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. జనసేనకు ప్రస్తుతం 18,000 మంది సాధకులు బలంగా ఉన్నారని ఆయన తెలిపారు. గతంలో కొందరు నాయకులకు పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే వారు దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశానికి వచ్చేసిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశానికి వచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు, సీనియర్ నాయకులు, సాధక్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చప్పట్లు కొట్టచ్చు పర్లేదు. ఏది సందేహంతో చేయకండి, నిస్సందేహం చేయండి. గత సంవత్సరం మన 12.5 లక్షలు ఉన్న జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం దాదాపు 22 లక్షలకి చేరింది. అంటే మీరందరూ క్షేత్రస్థాయిలో బలంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాకపోతే ఇది నేను ఒక్కడే మాట్లాడితే సరిపోదు, మీరందరూ నన్ను నమ్మి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ఈరోజు 22 లక్షల మంది ఉద్యమీలతోటి చాలా ఒక బలమైన సమూహంగా తయారైంది. ఎప్పుడు ఒక వ్యవస్థ నిర్మించాలి అంటే వ్యక్తే మొదటి కదులుతాడు. ఒక ఇలాంటి భావజాలం కావాలి, ఇలాంటి వ్యవస్థ కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తే ముందుకు వస్తాడు. ఫస్ట్ వ్యక్తులు వ్యవస్థను నిర్మిస్తారు, ఆ వ్యవస్థ వ్యక్తులను నిర్మించాలి, నాయకులను తయారు చేయాలి. సో దాంట్లో భాగంగా ఒక 2014 మనం మొదలుపెట్టింది, నేను ఒక్కడిని మొదలుపెట్టి కొద్దిమంది జాయిన్ అయ్యి అలా ఈ రోజున ఒక మనకి ఎమ్మెల్యేలు కావచ్చు, 22 లక్షల మంది సభ్యులు కావచ్చు, ఉద్యమీ సభ్యులు కావచ్చు, సాధక్స్ కావచ్చు, 17,000 మంది సాధక్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మనం అధికారంలో భాగస్వామ్యం చేయగలిగామంటే మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకొని నిలబడ్డాం. కాబట్టి ఈ రోజున ఇంత సాధించగలిగాం. సమస్య ఏమొస్తుందంటే మనకి ఎంత చేసినా సరిపోదు. పార్టీ నిర్మాణం వెంటనే కమిటీలు వేసేయండి అంటే ఒక గొప్ప నిర్మాణం కట్టడానికి చాలా బలమైన ముడిసరుకు కావాలి. ఏదో ఒక చిన్నపాటి తేలికపాటి కడదామంటే ఏదైనా తీసుకోవచ్చు ముడిసరుగ్గా. అలాగే ఒక మామూలుగా పార్టీని నడిపేద్దామంటే చాలామంది తీసుకుని నడిపేయచ్చు. చాలామంది పార్టీస్ పెట్టారు ఇప్పటిదాకా. కానీ ఎంతమంది పార్టీని పెట్టి సంస్థాగతంగా దానికి బలం చేకూర్చారు. సో అందుకని నేను ముందు వ్యక్తులను తయారు చేయాలనుకున్నాను. అంటే ఎంత వ్యక్తులను తయారు చేయడం అంటే ఎట్లా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకటి నిలకడ. ఒక 15-14 సంవత్సరాలు మనతో పాటు నిలకడగా ఉంటే తప్ప ఆ వ్యవస్థ వీళ్ళు నిలబడగలరా లేదా అనేది. చాలాసార్లు చెప్తా ఉంటాను, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరు నిలబడలేదు మనకు అర్థం. దానికి ఓన్లీ కాలమే సమాధానం చెప్పాలి. సో కాల పరీక్షలను తట్టుకొని ఈ రోజున మీరు అందరూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దేశం తర్వాతే నాకు ఏదైనా అని కులం అనేది ఒక సామాజిక వాస్తవం మాత్రమేనని పవన్ అన్నారు. ఆ కుల వ్యవస్థను మార్చాలని, సరిదిద్దాలని తాను ఎలాంటి వృధా ప్రయత్నాలు చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కులాల గురించి తెగ మాట్లాడతాడు అని కొందరు తనపై విమర్శలు చేస్తారని, తాను రాజకీయం కోసం కులం కార్డును ఎప్పుడూ వాడుకోనని, అలాంటి స్వార్థ రాజకీయాలు తనకు రావని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, అందరిలోనూ మానవత్వం ఉండాలి అనేదే తన ఆఖరి శ్వాస వరకు తనకున్న ఒకే ఒక్క ఆలోచన అని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు.
కులం అనేది ఎప్పుడైనా ఇంటి గడప లోపలే ఆగిపోవాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆ గడప దాటి బయటకొచ్చాక మన సంస్కృతి, మన ధర్మాలు మాత్రమే గుర్తుండాలని, అక్కడి నుండి మరో 10 అడుగులు ముందుకు వేస్తే మనకు కేవలం మన దేశం, మానవత్వం మాత్రమే గుర్తుకు రావాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అని వేర్వేరు హాస్టళ్లు కాకుండా పిల్లలందరికీ ఒకే హాస్టల్ ఉండాలనేదే తన కోరిక అని పవన్ చెప్పారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలే దశాబ్దాలుగా ఈ కులాల పేరుతో చిన్నప్పటి ఉండే పిల్లలను విడదీసేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్తే దళితులు, కాపులు, బీసీలు అంటూ మనుషుల్ని విడగొట్టి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాచరణ సమావేశానికి వచ్చేసి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశానికి వచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు, సీనియర్ నాయకులు, సాధక్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చప్పట్లు కొట్టచ్చు పర్లేదు. ఏది సందేహంతో చేయకండి, నిస్సందేహంగా చేయండి. గత సంవత్సరం మన 12.5 లక్షలు ఉన్న జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం దాదాపు 22 లక్షలకి చేరింది. అంటే మీరందరూ క్షేత్రస్థాయిలో బలంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాకపోతే ఇది నేను ఒక్కనే మాట్లాడితే సరిపోదు, మీరందరూ నన్ను నమ్మి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ఈరోజు 22 లక్షల మంది ఉద్యమీలతోటి చాలా ఒక బలమైన సమూహంగా తయారైంది. ఎప్పుడు ఒక వ్యవస్థ నిర్మించాలి అంటే వ్యక్తే మొదటి కదులుతాడు. ఒక ఇలాంటి భావజాలం కావాలి, ఇలాంటి వ్యవస్థ కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తే ముందుకు వస్తాడు. ఫస్ట్ వ్యక్తులు వ్యవస్థను నిర్మిస్తారు, ఆ వ్యవస్థ వ్యక్తులను నిర్మించాలి, నాయకులను తయారు చేయాలి. సో దాంట్లో భాగంగా ఒక 2014లో మనం మొదలుపెట్టింది, నేను ఒక్కడిని మొదలుపెట్టి కొద్దిమంది జాయిన్ అయ్యి, అలా ఈ రోజున మనకి ఎమ్మెల్యేలు కావచ్చు, 22 లక్షల మంది సభ్యులు కావచ్చు, ఉద్యమీ సభ్యులు కావచ్చు, సాధక్స్ కావచ్చు, 17,000 మంది సాధక్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మనం అధికారంలో భాగస్వామ్యం చేయగలిగామంటే మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకొని నిలబడ్డాం. కాబట్టి ఈ రోజున ఇంత సాధించగలిగాం. సమస్య ఏమొస్తుందంటే మనకి ఎంత చేసినా సరిపోదు. పార్టీ నిర్మాణం వెంటనే కమిటీలు వేసేయండి అంటే ఒక గొప్ప నిర్మాణం కట్టడానికి చాలా బలమైన ముడిసరుకు కావాలి. ఏదో ఒక చిన్నపాటి తేలికపాటి కడదామంటే ఏదైనా తీసుకోవచ్చు ముడిసరుకుగా. అలాగే ఒక మామూలుగా పార్టీ నడిపేద్దామంటే చాలామంది తీసుకుని నడిపేయచ్చు. చాలామంది పార్టీస్ పెట్టారు ఇప్పటిదాకా, కానీ ఎంతమంది పార్టీని పెట్టి సంస్థాగతంగా దానికి బలం చేకూర్చారు. సో అందుకని నేను ముందు వ్యక్తులను తయారు చేయాలనుకున్నాను. అంటే ఎంత వ్యక్తులను తయారు చేయడం అంటే ఎట్లా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకటి, కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే అక్కడ నేరం చేసిన క్రిమినల్కు కులాన్ని ఎలా అంటగడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వాడు చేసినా తప్పే అవుతుందని, కులాన్ని బట్టి అది న్యాయం కాబోదని ఆయన అన్నారు. కాపు కులమైతే వారు చేసిన తప్పు ఒప్పైపోతుందా, ఇంకొకరు చేస్తే అది తప్పవుతుందా అని ఆయన నిలదీశారు. చట్టం ముందు నేరస్తుడికి కేవలం నేరస్తుడన్న గుర్తింపు ఉంటుందని, కులం కార్డు ఉండదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కావాలని కాపులను వేరే కోణంలో ప్రొజెక్ట్ చేసే తప్పుడు వ్యూహం పన్నారని, దాన్ని తాను ఎదుర్కొని నిలబడ్డాను కాబట్టి వారికి కోపమని పవన్ కళ్యాణ్ అన్నారు. కుల రాజకీయం కేవలం ఒక రాజకీయ విజయం ఇస్తుందేమో కానీ అది సమాజానికి మేలు చేసే సామాజిక విజయం ఎప్పటికీ కాలేదని ఆయన అన్నారు. సమాజాన్ని విడగొట్టైనా సరే అధికారం ఎప్పుడు తమ చేతిలోనే ఉండాలని కొందరు అనుకుంటారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులను చూస్తే అధికారం కోసం కులాన్ని చివరకు మతాన్ని కూడా వాడుకున్నారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీలో కొందరు నాయకులు నోరు తెరిస్తే బూతులేనని, ఎదుటివారిపై వ్యక్తిత్వ హసనాలకు పాల్పడటమే వారి పని అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈ రోజు తమ వేదిక మీద ఉన్న నాయకులు కూడా ఉన్నారని, వారు ఎప్పుడైనా ఎవరినైనా దిగజారి తిట్టిన దాఖలాలు విన్నారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అది తమ సంస్కారమని ఆయన అన్నారు. వాళ్ళు సడన్ గా ఇష్టానికి తప్పులు చేసేసి అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పని చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయరా, కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న మటుకు నేను చెప్తున్నా, మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు నాకు. అందుకని ఈరోజు మనం ఈ కమిటీల ద్వారా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో మన సమర్థతను గుర్తించాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అంటే మీరు వీటి మీద అవగాహన ఉండాలి. చాలామందికి నాయకులు చెప్తున్నా, ఈ మధ్యన మన రాజు ఎక్కడ చెప్పాను, మీరు మాట్లాడరు ఏంటండి, మన వాళ్ళందరూ అడిగా అడ్డగోలుగా తిరుగుతున్న ఎవరు మాట్లాడరు, మొహాట పడుతున్నారు ఏంటండి, అదే మీరు ఏం చెప్తారు అని అంటే నేను ప్రతిసారి చెప్తానంటండి వాళ్ళు తిట్టమని. అలాగే అది అప్పుడు చెప్పా, తెలంగాణ ఉదాహరణ చెప్పా. తెలంగాణలో నేను చెప్తానా, వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాదు, వాళ్ళకి లోపల వేడు నెత్తురు ఉంటుంది, అలా అంతే. వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ మాటే ఆయుధం, మాటే తోట. వాళ్ళకి పదవస్తూ కూడా లేదు, తెలియదు వాళ్ళకి, పార్టీ పదవులు కూడా లేవు, కానీ వాళ్ళు ఎదురు దాడి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దగ్గర కానీ పాలసీ ప్రకారం మాట్లాడతారు. గీత అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది, అదే కదా గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటే అలాగే నేను చెప్పేది. ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడండి అనిపిస్తుంది. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు. మీకు అధికారం ఉన్నప్పుడు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు భాష గురించి జ్ఞానోదయం కలిగిందా అని వైసీపీ నేతలను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సరే, ఇప్పటికైనా బుద్ధి వస్తే సంతోషమని, తమను తిట్టకుండా ఉంటే తమ పార్టీ నిర్మాణానికి చాలా సమయం ఉంటుందని చెప్పారు. అధికారం పోయినా 11 సీట్లకే పరిమితమైన ఇంకా ఇష్టానికి నోటుకొచ్చినట్లు దూషిస్తున్నారని, అది వైసీపీ వారి గొప్పతనమని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఎంత మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, నాకు నాయకుడిగా నాకు కదలాలి కదా, నాయకులకి నేను చెప్పాలా, కదలాలి కదా. వెంగనాయుడిని మన గిద్దలూరులో క్షోభ పెట్టి చనిపోతే నాకెవరు చెప్పలేదు కదా. నేనే రకరకాల న్యూస్లో చూసుకుని నేనే బయలుదేరిపోయాను. అలాగే ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి పరిస్థితులను బట్టి కొన్ని బేరీ చేసుకోండి. అప్పుడే కదా మీకు నాయకత్వం అంటే ఏంటి, కూర్చోబెట్టి సభలకు వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లు వేసుకొని రావడం కాదు, లేదా నాలాగే ఇలా కూర్చొని రావడం కాదు. బాధ్యత తీసుకోండి. మీరు అది కనుక మీకు అలవాటు అయిందనుకోండి, యూ విల్ హ్యావ్ యువర్ ఇండిపెండెంట్ థింకింగ్ విత్ ఇన్ ద పార్టీ లైన్ అండ్ లెంత్. పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను, ఏదో ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకసారి, దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడావు అంటే. కరెక్ట్, ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచ్చిన చెప్పండి, సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా వేసుకుంటారండి రాత్రికి అంటాం. అలా అని చెప్పి మీరు కూర్చోబెట్టి నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడితే నాకు అర్థం ఉండక్కర్లా. మీరు మాట్లాడేదానికి పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మా తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను, వాళ్ళు జైలుకి వెళ్ళకపోతే తప్పు కదా. వాళ్ళు జైలుకి వెళ్ళడం ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఒక తాంత్యా తోపే, బాల్ గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ డర్బన్ జైల్లో ఇరనయ్యి. మన చిన్నప్పుడు న్యూస్ రీల్ చూసేవాళ్ళం.
వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చండాలని వాళ్ళు తెలియట్లేదు పాపం. ఏం చేస్తున్నారు అంటే అలాగే సదన్ అంటే ఇవన్నీ అంటే మనం పొలిటికల్ ప్రాసెస్లో అన్నీ అర్థం చేసుకోవాలి. మీరు పాలసీ పరంగా మాట్లాడాలి, ధాటికి ఎదుర్కోవాలి, ధీటుగా నిలబడాలి, అన్నీ ఉంటేనే హీజ్ అ లీడర్. సో మీ 18,000 మంది అలాంటి నాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నాయకత్వాన్ని తయారు చేస్తున్న ఒక వ్యవస్థ నిర్మిస్తున్నాం. అదే నా నమ్మకం, అదే జనసేన ఆలోచన, అదే మన భవిష్యత్ భారతదేశాన. రైట్. ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యేల గురించి, అలాగే వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల గురించి, ఇంకా సంస్థాగత కార్య సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే భాష ఎలా ఉండాలి, దేశం ముద్దు, కులం వద్దు, ఇలాంటి వ్యాఖ్యలతో పాటు ఇక చెప్పకనే చెప్పారు మన అంటే వైసీపీ పార్టీలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ భాష ఎలా ఉంది, యాక్చువల్గా భాష ఎలా ఉండాలి, మాట ఎలా మాట్లాడాలి, ఇలా చాలానే వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరికి తగలాలని చేశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు మనతో ఉన్నారు మా ప్రతినిధి కృష్ణ. చెప్పండి, అసలు ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి? గుడ్ ఈవినింగ్ మాధవి. పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ నిర్మాణ సాధకులు సమాచార కమిటీ కార్యాచరణ సభకు ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షతగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని అయితే ప్రసంగించారు. ప్రధానంగా ఈ యొక్క జరిగిన సమావేశంలో 2 భాగాలు ఉన్నాయి. ఏదైతే ఈ రోజు నిర్మాణ సారథులు అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఏదైతే సారథులు ఉన్నారో వారి సేకరణ, అంటే ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారో ఆ సేకరణ కార్యక్రమాల్లో వారికి దశాదిశ నిర్దేశం చేస్తూ పార్టీలు సంబంధించి పార్టీలు, కులాలు, మతాలు వాటికి సంబంధించి వారికి దశాదిశ నిర్దేశించే కాదు, అదేవిధంగా మరొక వైపు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విమర్శల్ని అవి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు వీటన్నిటిపైన కూడా సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ అయితే ఘాటుగా కూడా ఈ రోజు వ్యాఖ్యలు చేసినట్లు చూస్తాను. చాలా బ్యాలెన్సింగ్ గా ఈ రోజు మాట్లాడటం చూస్తాను. పార్టీ కార్యకర్తలకు దశాదిశ చేస్తూ మరొక పక్క వైఎస్ఆర్సీపీలో కూడా వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు, వారు చేసినటువంటి కుల ప్రస్తావనలు వాటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించినట్లయితే చూస్తాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీపై నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. వైసీపీ విధానాలను ప్రశ్నించినందుకే నా పైన పదే ఇలాగా విమర్శలు చేస్తున్నారు. నా వ్యక్తిగత హరణానికి కూడా గురయ్యే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది అంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా కూడా ఇంకా వారిలో మార్పు రాలేదని కూడా ఆ పార్టీ పైన ఎద్దేవా చేసినట్టుగా చూస్తాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలు కల్పన మాత్రం చేసినట్లు ఎక్కడా కనిపిస్తే కేవలం బటన్ నొక్కితేనే ఓట్లు రాలుతాయి అన్న విధంగా గత 5 ఏళ్లు కూడా ప్రభుత్వం అదే విధంగా పనిచేసిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా కూడా వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడినట్లు చూస్తాను. ముఖ్యంగా ఏదైతే రాజకీయ పార్టీల్లో కులాల ప్రస్తావన కానీ పార్టీ భవిష్యత్తు వ్యవహారాలపై చాలా భావోద్వేగంగా ప్రసంగం అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే చేశారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే నాయకత్వం వహించాలంటే మిగతా అన్ని కులాలు అంటే తన ఒక్క కులమే కాకుండా మిగతా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మాత్రమే మనకి క్రెడిబిలిటీ ఉంటుంది, మన ప్రజలంతా కూడా మన వైపు ఉంటారంటూ కూడా ఆ కార్యకర్తలను ఉద్దేశించి అయితే ఈ రోజు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన కుండబద్దలు కొట్టినట్టు అంటే పార్టీ ఎలా ఉండాలి, ఒక కులానికి పరిమితం చేయమాకండి నన్ను అంటూ కూడా ఒక కులం అనేదాన్ని కేవలం ఇంట్లోనే వదిలేసేవాళ్ళ, బయటికి గడప దాటిన తర్వాత మాత్రం మనం ఒక స్నేహితులుగా ఉండాలి, అన్ని కులాలని మతాలని అన్ని గౌరవించాలి అని చెప్తూ కూడా ఏ ఒక్క కులము మొత్తాన్ని అంటే దేశ అభివృద్ధిని మార్పు తీసుకురాలేదు, ఏ కుల పునాదుల మీద ఎటువంటి సౌదాన్ని నిర్మించడాలని కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం అయితే మనం చూస్తున్నాం. ఈ వేదిక నేతలు అంటే వైసీపీ నేతలు రాజకీయ అంటే నేరపూరితమైన రాజకీయాలపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా అయితే విమర్శలు గుర్తిస్తున్నట్టు చూస్తాను. ఒక మైనర్ బిడ్డని 14 ఏళ్ల బిడ్డని దాదాపు 3 రోజుల పాటు నిర్బంధించి రేప్ చేసి అటువంటి గుండాగాడిని పరామర్శించడానికి వైసీపీ నాయకులు వెళ్లారు. ఇలాగా ఆ కులం అంటే కేవలం కులాన్ని ప్రస్తావించారు. అక్కడ కూడా మా కులపోడు మీ కులపోడు అంటూ కూడా ప్రస్తావన తీసుకుంటే అలాంటి రౌడీ గుండాలు ఏ కులంలో ఉంటాయండి, తప్పకుండా వాళ్ళు శిక్షించబడాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. ఎంతటి గౌరవానికి ఒడిగట్టినా కూడా వెనకేసుకొస్తారా అంటూ కూడా ఆ వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి కూడా మనం మాట్లాడటం చూస్తాను.
అలా అదే విధంగా ఎన్నికలప్పుడు కూడా ఈ దళితుడు అని చెప్పేసి ఇలాంటి వేషమకర్మలు అని చెప్పి వీడు కాపు సోదరుడు వీడు రెడ్డి అని చెప్పేసి ఇలా కులాల పట్ల విడగొడుతూ మాట్లాడటం ఇది భావ్యం కాదు. మనం అంతా కూడా కులాలు అన్నిటిని కలుపుకొని వెళ్ళి మన ఒక నూతన రాజకీయాన్ని మనము ఒక బలంగా నిర్మించాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుందంటూ కూడా చాలా భావోద్వేగంతో ఈ రోజు మాట్లాడినట్లయితే మనకి ప్రధానంగా చూసుకోవచ్చు మాధవ్. కృష్ణ, మరి ఇలాంటి అంటే ఏదైతే వైసీపీ మీద ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారో వాటికి వైసీపీ నాయకత్వం అంటే ఎలాంటి దీంతో మళ్ళీ రెడీ అవుతోంది, ఎలాంటి సమాధానాలతో రెడీ అవుతుంది అనుకోవాలి? ఇప్పటికే రాష్ట్రంలో అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే విమర్శలు గుర్తిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ముందు పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఆ పవన్ కళ్యాణ్ పైన ఒక కులం ఒక ముద్ర వేసే దానిలో భాగంగా కానీ అదే విధంగా ఈ పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ప్రసంగాల పైన కూడా ఈ వీళ్ళు అంటే మతం పైన కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు పవన్ కళ్యాణ్ పైన కూడా విరుచుకుపడే భావజాలం కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఇప్పుడు రెడీగా ఉంటుంది. ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పై కూడా ఎందుకు స్పందించలేదు, ఈ విజయవాడలో జరిగినటువంటి సాయికృష్ణ లాకట్ల విషయంలో ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అని చెప్పేసి కూడా ఆయన పైన విమర్శలు గుప్పించినట్లు చూస్తున్నాం. ఆ కేసుని ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎందుకు సూచనలు చేయలేకపోతున్నారు? అత్యంత హేయమైనటువంటి లాకప్ డెత్ కేసు ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే పోలీస్ స్టేషన్ లోనే చంపేసి లాకప్ డెత్ చేస్తే ఆ కేసు పైన కనీసం మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే ఆ లాకప్ డెత్ చేసిన పోలీసుల్ని సమర్థిస్తున్నారా అనేక కోణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న విధానం అయితే మనం చూస్తూనే ఉన్నాం. మరి కృష్ణ, మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం జనసేన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై ఆయన ఇచ్చిన దిశానిర్దేశం కీలకమని చెప్పాలి. కుల రాజకీయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూషణల సంస్కృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సామాన్య కార్యకర్తల త్యాగాలను గుర్తించి వారికి సరైన గుర్తింపు ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ సంకల్పం ప్రశంసనీయం. ఈ సమాచార సేకరణ కమిటీ ద్వారా భవిష్యత్తు నాయకత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతారో వేచి చూడాలి. జనసేన పార్టీ నిర్మాణం బలోపేతానికి ఈ సమావేశం ఒక ముఖ్య అడుగనే చెప్పాలి. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.